ఇట్లా వీడియో స్టార్ట్ చేసినో లేదో అట్లా వర్షం పడుతుంది మా ఊర్లోనైతే. చూడండి అసలు ఏందిరా ఇది లైఫ్. నేను ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఏదో ఒక అడ్డు వస్తుంది. వర్షం పడుతుంది ఇప్పుడు. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది? వాట్సాప్ గాయ్స్, చాలా రోజుల తర్వాత ఇలా కెమెరా ముందరికి వచ్చి మాట్లాడుతున్నా. అదే అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ బయట మనుషులకు, మన చుట్టాలకు, వాళ్ళకు మన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో అనేది కావాలి, రైట్? సరే, ఓకే. నేను ఇప్పుడు చెప్తా నా లైఫ్లో ఏం జరుగుతుందంటే, ఈ వీడియోలో నో ఫిట్నెస్, నో అచీవ్మెంట్, నో మోటివేషన్, ఏది ఉండదు. జస్ట్ నా లైఫ్. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది హానెస్ట్లీ చెప్పాలంటే, లాస్ట్ ఫ్యూ మంత్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చేసినాయి నా లైఫ్లోకి. అవేంటంటే, నాకు ఒక గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. దాన్ని మేము కట్టాలనుకొని చాలా అంటే చాలా సఫర్ అయినాం. బయట కొన్ని అప్పులు తీసుకొచ్చినాం. కొన్ని అప్పులు తీర్పాలంటే నేను కొంచెం కష్టపడాలని చెప్పేసి బయటికి పోయినా. బయటికి ఎందుకు పోయినా? పైసలు కావాలి. పైసల కోసం అని చెప్పేసి నేను చాలా జాబ్లు అయితే తిరిగిన. అందుకోసానికి ఇందులో కొన్ని వీడియోస్ అయితే రాలేదు ఆ మధ్యలో అయితే. సో ఇది నా లైఫ్లో అసలు గైస్ కొన్ని రోజులుగా నా వీడియోస్ అయితే ఏం రావట్లేదు. ఎందుకో అది కూడా చెప్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో. షార్ట్స్ వస్తున్నాయి, కాకపోతే లాంగ్ ఫార్మాట్లో వీడియోస్ అయితే ఏం పెడతలేను. లాంగ్ ఫార్మాట్లో కూడా వస్తాయి వీడియోస్ అయితే, కాకపోతే కొన్ని నాకు లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. అందుకోసానికి అయితే నేనేం వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే ఈ వీడియోతోనైతే మనమైతే పోస్ట్ చేస్తాను. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తా వీడియోస్ అయితే. హానెస్ట్లీ చెప్తున్నా గైస్, చాలామందికి నాలాగే కంటెంట్ క్రియేషన్ చేయాలి చెప్పేసి చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, కెమెరా ముందరికి వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సిగ్గుపడితే మనకైతే ఏం రాదు గైస్. మన లైఫ్ మనది. కంటెంట్ క్రియేషన్ చేయండి, బెటర్ ఉంటుంది. ఫ్యూచర్లో అయితే మనకైతే ఎక్కువ కంటెంట్ క్రియేషనే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, కొంచెం అర్థం చేసి చెప్పాలనుకున్నది ఇదే గాయ. మొత్తానికైతే లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి రేపటి నుంచి కాదు, ఓకే, రేపటి నుంచి. నేను ఈరోజు తీసిన వీడియో నేను ఎడిటింగ్ చేయాలంటే కొంచెం టైం పడుద్ది. మ్యాక్స్ ఇంకా రేపు మార్నింగ్ వస్తుంది గాయస్. రేపు మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తుంది వీడియో. చూడండి, చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయరు గాయస్. సపోర్ట్ చేస్తే నేను కూడా హ్యాపీ అని ఫీల్ అవుతా. మీ నుంచి వచ్చే వ్యూస్ కానీ లైక్స్ కానీ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి అండ్ సపోర్టివ్గా ఉంటుంది నాకు. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే కొంచెం నాకు మోటివేషన్ అనిపిస్తుంది గాయస్. ఒక పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ కంటెంట్ జిమ్ కంటెంట్ పెడదామని చూస్తున్నా. ఇంతకుముందు కూడా పెట్టినా, కాకపోతే లాంగ్ ఫార్మాట్లో పెట్టలేదు. షార్ట్స్ లెక్క పెట్టినా. షార్ట్స్ లెక్క కాకుండా డైరెక్ట్ ఇప్పుడు నేను లాంగ్ ఫార్మాట్లో పెడదాం అనుకుంటున్నాను డైలీ వీడియో. అందులో మనకి వీక్లీ ఒకటి, 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒకటి అట్లా వస్తుంటాయి. నా సిచ్యువేషన్ తగ్గట్టు నేను పెడతా గైస్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అలాగే వ్యూస్, అట్లనే నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎట్లా ఏమనుకున్నా నేను ఫీల్ అవ్వను. నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను చెప్పే మాటలు కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి గాయస్. లైఫ్ అనేది ఎప్పుడు మనకి స్మూత్గా అయితే వెళ్ళదు. అందులో రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి, అప్ డౌన్స్ అనేది వస్తూనే ఉంటాయి. మనం అన్నీ దాటుకొని అయితే మనం బయటికి పోవాలి. బయటికి పోతేనే సర్టెన్ చేంజెస్ అయితే వచ్చేస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు ఎవరు సపోర్ట్ చేయరు. హానెస్ట్లీ చెప్తున్నా కదా, మన ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అయితే మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవద్దు. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నేను కూడా ఎన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ ఏం పెట్టలేదు, లాంగ్ ఫార్మాట్లో అయితే వీడియో ఏం పెట్టలేదు. లైఫ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను. చాలా అంటే చాలా సఫర్ అయిన గాయస్ నేనైతే. నేను ఇక్కడ, ఇది మా ఇల్లు కాదు, ఇది నేను చదువుకున్న స్కూల్. ఇది ఇంకో అక్కడ కనిపిస్తున్నది మొత్తం మా గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్. అది అక్కడ సబ్స్టేషన్ ఉంటుంది. అక్కడ సబ్స్టేషన్, మా ఊర్లోకి సబ్స్టేషన్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది మాకు. నేను ఇంటికాడ ఇట్లా వాయిస్ చెప్పలేకనే అనుకుంటారు అని చెప్పేసి నేను నేను లిటరల్లీ చెప్తున్నా గైస్. నేనైతే చాలా సిగ్గుతున్నాను. మాట్లాడవాలన్నా కూడా ఇంట్రోవర్ట్ అడ్డు వస్తుంది మనకు. అందుకనే వచ్చి ఎక్కడో దూరంగా మా స్కూల్లోకి వచ్చి ఇట్లా చెప్తున్నా. ఈ లైఫ్ అనేది ఎటు పోతుందో అర్థం కాదు. మీరు కూడా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను గాయస్. ఇంకోటి, మన రిలేటివ్స్ పెడతారా గాయస్? మనకైతే రిలేటివ్స్ అనేటోడు ఎవ్వడు పెట్టాడు. మనం రూపాయి సంపాదించుకుంటున్నామంటే వానికి ఇంకా ఇది ఉంటుంది,
ఇప్పుడు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని చెప్పేసి మనం అయితే ఇబ్బంది పడతాం. అట్లా ఇబ్బంది పడకుండా డైరెక్ట్ దిగాలి. రంగంలో దిగినాకో మళ్ళా తరతరాలు చెప్పుకోవాలి మనం ఏందనేది. అది నేను చెప్పేది. మీరు కూడా కొంచెం తెచ్చుకోరి, మైండ్లో తెచ్చుకొని కంబ్యాక్ ఇస్తే మాత్రం తరతరాలు చెప్పుకోవాలి గైస్. ఒక్కొక్కడు మాత్రం మన తాతలు మన ముత్తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏమున్నాయో తెలియదు మనకు. నేను చెప్పేది ఏంటంటే మన అనుకున్నోడు మళ్ళీ మన కాళ్ళ కాడికి రావాలి, అట్లా చేసుకోవాలి గైస్. ఇది నేను చెప్పేది. మన లాంగ్ ఫార్మాట్లో అయితే వీడియోస్ అయితే బరాబర్ వస్తుంటాయి ఈ రోజు నుంచి. అంటే నేను డైలీ అప్డేట్ ఇస్తుంటా. ఇట్లా లాంగ్ ఫార్మాట్లో కాకుండా కూడా షార్ట్స్ అయినా పెడుతుంటా, యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాలో పెడుతున్నా. కాకపోతే యూట్యూబ్లో కూడా అంతగానం పెడతలేను. మ్యాక్స్ అయితే ఈ రోజు నుంచి అయితే వస్తాయి. లాంగ్ ఫార్మాట్లో యూట్యూబ్లో వస్తుంది, ప్లస్ ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా వస్తాయి. షార్ట్స్లో వస్తుంది, రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇంకా నన్ను ఫాలో కాని వాళ్ళు ఉంటే చూసి ఫాలో అవ్వండి గైస్. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిన వీడియోస్, అందులో కూడా చూసి. నాది ఇంకోటి ఏంటంటే జిమ్ కంటెంట్ ఉంటుంది గాయస్. మెయిన్లీ వచ్చేసి జిమ్ కంటెంట్ని ఫాలో అవ్వండి. ఇది గాయస్ నేను చెప్పదలుచుకున్నది.